అశోక చక్రవర్తి వంటి గొప్ప గొప్ప మహారాజులు ఈ బౌద్ధ ధర్మ ప్రచారంలో కీలక పాత్రను వహించారు. రాను రాను ఈ బౌద్ధ ధర్మం అనేది మన భారతదేశం దాటి చైనా, జపాన్, బర్మా, మంగోలియా, థాయిలాండ్, శ్రీలంక వంటి దేశాలలో వ్యాప్తి చెంది ఏషియా ఖండంలోని ప్రముఖమైన ధర్మంగా మారిపోయింది. ఈ ప్రపంచంలో ఎందరో మహాపురుషులు జన్మించారు. వారిలో ఒకరు గౌతమ్ బుద్ధుడు. తనకున్న అన్ని రకాల సుఖ సంతోషాలను, సౌకర్యాలను విడిచిపెట్టి ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ మంచిగా ఉండాలని ఆరాటపడుతూ తన జీవిత కాలం మొత్తం సత్యం మరియు అహింసా మార్గాన నడిచి సమాజంలో చాలా మంచి మార్పులను తీసుకొచ్చారు. మిత్రమా, గౌతమ బుద్ధుడికి సంబంధించిన ఇది సంక్షిప్త వివరణ. ఈ వివరాలు మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని క్లిక్